ఇండియన్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే కొన్ని పేర్లు ఎప్పటికీ గుర్తొస్తాయి. అలాంటి పేర్లలో సెంథిల్ కుమార్ పేరు ఎప్పటికీ ఉంటుంది. సో సినిమాటోగ్రఫీ అనే డిపార్ట్మెంట్లో ఒక స్టార్ స్టేటస్ని సంపాదించుకున్న సెంథిల్ జూనియర్ సినిమాతో ఏం చేయబోతున్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి ఎంత హెల్ప్ అయింది, ఎలాంటి విజువల్స్ చూడబోతున్నాం. ఇప్పుడు సెంథిల్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ కంగ్రాచులేషన్స్, బాహుబలి ఒక 10 years కంప్లీట్ చేస్తుంది. థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ ద రీకాల్ మెమరీ సార్? బాహుబలి 10 years కంప్లీట్ చేసింది, మీకు ఒక రీకాల్ మెమరీ అనగానే ఏం గుర్తొస్తుంది బాహుబలి? అంటే బాహుబలి అన్నది ఒక లైక్ అంటే మనం ఎలా అంటే ఇప్పుడు కాలేజ్లోకి వెళ్ళి సో మొత్తం మెమరీస్ గుర్తొస్తాయి. సో అలా కాలేజ్ రీయూనియన్ లాగా ఉండేయండి. ఎందుకంటే లైక్ వీ వర్క్డ్ ఫర్ ఆల్మోస్ట్ 5 years టుగెదర్, ఎవ్రీ డే లైక్ మీటింగ్. సో ఒక పెద్ద కాలేజ్ రీయూనియన్ లాగా ఉండేది. సో లైక్ యూ మెట్ అంటే చాలా పాత వీడియోస్ అవన్నీ చూసి లైక్ అంటే సో వీఆర్ యాక్చువల్లీ లైక్ రీకాలింగ్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెండ్ అండి. ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంటి సార్ బాహుబలి అనగానే? వెంటనే బాహుబలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేసి ప్రభాసే గుర్తొస్తారండి. సో ఈజ్ బాహుబలి అండ్ లైక్ సో దట్ ఈస్ ద ఫస్ట్. జనరలీ బాహుబలి అనగానే గుర్తొచ్చేది ఆయనే అండి. బట్ దే ఆర్ సో మెనీ మెమరీస్ అసోసియేటెడ్ విత్ బాహుబలి అండి. మీరు రాణా గారితో వచ్చేసి చపాతీలు చేసే వీడియో కూడా మాకు గుర్తు. అదే ఫన్నీ వీడియోస్, కొన్ని ఫన్నీ వీడియోస్. అదేదో హుద్ తుఫాన్ వచ్చినప్పుడు. అంటే అవి కూడా మా మెమరీస్లో ఉండిపోయినాయి. అంటే ఆ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ సార్. ఇట్ క్రియేటెడ్ సో మెనీ న్యూ థింగ్స్ టు ఇండియన్ సినిమా. అంటే జనాలు చెప్తున్నారు, బట్ దట్స్ ఆల్సో ఫ్యాక్ట్ ఏంటంటే లైక్ దెర్ ఈస్ లైక్ దెర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అని. లైక్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ సో మెనీ ప్రొడ్యూసర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ అండి. అంటే మనం వీ కెన్ డ్రీమ్ బిగ్, వీ కెన్ డూ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అని అందరూ ముందుకు వచ్చారు. యాక్చువల్లీ ముందు ఏంటంటే భయం ఉండేది యాక్చువల్లీ, అంటే మార్కెట్ ఉందా లేదా అన్నట్టు. సో వెన్ బాహుబలి 1 and 2 డిడ్ సో ఎక్సెప్షనలీ వెల్, సో సడన్లీ ఒక కాన్ఫిడెన్స్ జనాలకు వచ్చి ఓకే మేము ఇన్వెస్ట్ చేస్తే ఇంత రికవర్ కూడా చేయొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. పార్ట్ 2లో ట్రెండ్ కూడా బాహుబలి నుంచే ఇప్పటి వరకు చూస్తున్నాం. అంటే ఇట్ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ అండి. సో దట్ ఈస్ వాట్ లైక్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. అంటే ఫ్రాంచైజీ ఫిల్మ్స్ మన దగ్గర లేవు కానీ లైక్ హాలీవుడ్లో సో మెనీ అండి ఫ్రాంచైజీ ఫిల్మ్స్. ఫ్రాంచైజీ ఫిల్మ్స్ ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే అండి, ఆల్రెడీ మీరు కొత్త ఆడియన్స్ క్రియేట్ చేయనక్కర్లేదు. ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ రెడీ. సో వెన్ యూ మేక్ అన్ అదర్ ఫిల్మ్ దేర్ ఓకే మీకు ఇన్ని టికెట్స్ మినిమం వస్తాయి అని అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ వాజ్ ద ఫ్రాంచైజీ మోడల్. బట్ మేము అలా ఫ్రాంచైజీ అని అనుకోలేదండి. అంటే మన ఈ స్టోరీయే లైక్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ వన్ ఫిల్మ్, బట్ అది దట్ స్టోరీ సో బిగ్ దట్ ఒక సినిమాలో చేయలేము అని జెన్యూన్గా పార్ట్ 2 అవసరం వచ్చిందండి. కరెక్ట్లీ. జూనియర్కి వచ్చేసరికల్లా మీరు కానీ, డిఎస్పి గారు కానీ, శ్రీలీల గారు, జనీలియా గారు, ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి ఫుల్ అప్ చేయడానికి, ఆడియన్స్ని ఫుల్ అప్ చేయడానికి ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్స్. వీళ్ళందరి మధ్యలో కిరీటి అనేది ఇప్పుడే ఫస్ట్ స్టెప్ పడుతుంది తనకి ఇండస్ట్రీలో. కానీ మీరందరూ ఒక సపోర్టింగ్ సిస్టమ్ లాగా ఉన్నారు సార్ కిరీటికి. అంటే విచ్ వాజ్ నెసరీ అండి. లైక్ అంటే ఫస్ట్ టైం ఫిల్మ్ చేసేటప్పుడు లైక్ దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ అండ్ అదర్ థింగ్స్. అండ్ బట్ ఐ డోంట్, ఈజ్ వెరీ టాలెంటెడ్ కిడ్ అండి. లైక్ మీరు ఈజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో ఈ ఆల్మోస్ట్ అంటే మేము సపోర్ట్ ముందు అనుకున్నా కూడా, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ వీ సీ ఇట్ ప్రాబ్లీ సమ్మన్ హూ డజంట్ నీడ్ ఎనీ సపోర్ట్, ఈ కెన్ స్టాండ్ బై హిమ్సెల్ఫ్ అన్న ఫీలింగ్ వచ్చిందండి. లైక్ మీరు ఈజ్ వెల్ ట్రైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ కానివ్వండి, లైక్ డాన్స్ కానివ్వండి, లైక్ యాక్షన్ కానివ్వండి. ఈజ్ లైక్ ఈ నోస్ వాట్ టు డూ, హౌ టు డూ అని. సో అది కొద్దిగా అంటే ఇనీషియల్గా ఓకే ఇట్ ఈస్ ఎ గ్రేట్ టీమ్ టు వర్క్ విత్ అండి. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ మెనీ సెన్స్. కిరీటి గారికి ఉన్న బ్యాక్ డ్రాప్ వల్ల ఈ కాంబినేషన్ సెట్ అని చాలామంది అనుకుంటారు సార్. సో ఆయన కాబట్టి ఈ కాంబినేషన్ సెట్ చేయగలిగాడు అనుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక చిన్న నెగిటివిటీ కూడా ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళని లాంచ్ చేస్తున్నారు మన మీదకి అనే ఒక ఫీల్ ఉంటుంది. ఇవన్నీ
అసైడ్ ఆఫ్ సినిమా సార్, కానీ సినిమా లోపల చూస్తే మాకు ట్రైలర్ కానీ లేకపోతే అతను వైరల్ వైఆర్లో డ్యాన్స్ స్టెప్ కానీ చూస్తుంటే ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లానే కనిపించాడు, ప్రొఫెషనల్ డాన్సర్ లా అంటే కనిపించాడు. ఎక్కడ కూడా లైక్ అంటే ఇనిషియల్గా కొద్దిగా అనిపించింది కానీ తర్వాత నుండి లైక్ అంటే ఫస్ట్ సినిమా చేస్తున్నాడు అని అప్పుడు అనిపించలేదండి. ఇట్ వాజ్ లైక్ ఈజ్ లైక్ వెరీ వెల్ ట్రైన్డ్ ఇన్ అంటే వాట్ ఐ లైక్ ఏమైనా లైక్ కష్టపడే తత్వం ఒకటి ఉందండి. లైక్ ఈజ్ లైక్ ఒక నాకు ఇది బ్యాక్ డ్రాప్ ఉంది, ఏమైనా పర్లేదు యాక్టర్ అయిపోదాం అని కాకుండా ఈజ్ లైక్ వెల్ ప్రిపేర్డ్. అంటే నేను ఈ సినిమాలో ఏదన్నా నాకు పేరు రావాలి, ఏదైనా చేయాలంటే నేను కష్టపడాలి, సో ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అన్నది మీరు చెప్పినట్టు ఆ నెగిటివిటీ ఉంది కదండి. ఆ నెగిటివిటీ పోవాలి అంటే ఈ హ్యాస్ టు రియలీ వర్క్ హార్డ్ మోర్ దెన్ ఎనీ వన్. ఇప్పుడు నార్మల్ పర్సన్ వాళ్ళ ఏదన్నా కొత్త హీరో లాంచ్ అవుతుందంటే ఇంత నెగిటివిటీతో ఉండదండి. సో ఈ హ్యాస్ టు కమ్ అప్ విత్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ నెగిటివిటీ అంటే ఈ హ్యాస్ టు రియలీ వర్క్ హార్డ్ దట్ ఈ నోస్ అండి. సో అది దృష్టిలో పెట్టుకొని ఈజ్ లైక్ ఈ ట్రైన్డ్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్. సో లైక్ ఇప్పుడు డాన్స్ స్టెప్స్ పర్ఫెక్ట్ రావడానికి యూస్ టు డూ సో మెనీ టేక్స్ వన్. సో ఒక్కోసారి లైక్ ఈవెన్ డాన్సర్స్ కూడా అలసిపోయేవారు, బట్ ఈ వాజ్ లైక్ ఇది బాగుండాలి అని ఈ వాజ్ లైక్ రియలీ వర్కింగ్ వెరీ హార్డ్ అండి. లైక్ అంటే చిన్న మూమెంట్స్ కూడా బెటర్గా రావాలి, ఇక్కడ సింక్ పోవద్దు, అలాంటివన్నీ ఈ వాజ్ వెరీ వెల్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండి. సో ఆ కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఐ థింక్ ఈ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అని నా ఫీలింగ్ అండి. సార్, ఎనీ ఆర్టిస్ట్ యొక్క స్ట్రగుల్ కానీ వాళ్ళ డిఫికల్టీస్ని ఎలా దాటి ముందుకు వస్తున్నారని ఒక డైరెక్టర్కి ఒక సినిమాటోగ్రాఫర్కి అర్థమవుతుంది. సో మీరు బిహైండ్ కెమెరా నుంచి సో మెనీ స్టార్స్ని చూశారు, లైక్ ప్రభాస్ కానీ, రవితేజ గారు కానీ, ఎన్టీఆర్ కానీ, చరణ్ గారిని కానీ చూశారు. ఈ కిరీటిని చూస్తున్నప్పుడు ఏమనిపించింది సార్ మీకు? అదండి ఇనీషియల్గా ఏంటంటే లైక్ ఐ ఫెల్ట్ లైక్ కొద్దిగా ఈ వాజ్ ట్రయింగ్ టు యాక్ట్ అన్న ఒక ఫీలింగ్ వచ్చిందండి. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అండి, కొన్ని రోజుల తర్వాత ఈ బికేమ్ లైక్ అ వెరీ ప్రొఫెషనల్. ఇట్ వాజ్ లైక్ ఈ వాజ్ ఆల్రెడీ ఎ స్టార్. అంటే ఈ వాజ్ లైక్ ఆన్ లొకేషన్ కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోయిందండి. అంటే ఇనిషియల్గా ప్రాబ్లీ లైక్ ఎనీ వన్ ఉంటుందేమో అండి, బట్ నేను బై ద టైమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ న్యూ కమర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ గ్రేస్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆర్ లైక్ సో ఈజ్ ఫార్ సుపీరియర్ దెన్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ న్యూ కమర్స్ అండి. సో అది మీరు ఏ పారామీటర్ పెట్టుకొని కొలిచినా కూడా ఐ థింక్ ఈల్ కమ్ అవుట్ బెస్ట్ ఇన్ దట్ కంపారిజన్ అండి. సో ఈజ్ సో వెన్ ఐ సీ హిమ్ ఈ లుక్స్ లైక్ ఈ బిలాంగ్స్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ లాగా అనిపిస్తుంది. సూపర్. అది మీరు చెప్పడం అనేది రియలీ గుడ్ కాంప్లిమెంట్ సార్, ఎందుకంటే మీరు విట్నెస్ చేస్తుంటారు అతని స్ట్రగుల్స్ని. మాకు ఓకే అని టేకే మాకు తెలుసు. సో సార్ అండ్ ఈజ్ వెరీ క్రిటికల్ అబౌట్ ఇట్ అంటే మీరు చెప్పినట్టు ఆ నెగిటివిటీ అతను కూడా తెలుసండి. లైక్ అంటే కొద్దిగా బాగా రాకున్నా లైక్ దెర్ ఇస్ ఛాన్సెస్ ఆఫ్ ట్రోలింగ్ అలాంటివన్నీ ఉన్నాయండి. వీళ్ళ కష్టం కనిపించదు సార్, అది వీళ్ళకున్న పెద్ద శాపం అనుకోవాలి. అంటే చాలా మందికి ఏంటంటే డబ్బులు ఉన్నాయి కదా, ప్రొడ్యూస్ చేస్తారు కదా అన్నట్టు ఉంటుందండి. బట్ ఇన్ దట్ వే లైక్ ఈ నోస్ లైక్ ఈ హ్యాస్ టు అంటే నార్మల్గా ఒక రెగ్యులర్గా ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు వస్తే ఎవరు పట్టించుకోరండి. సో విత్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ హీ హ్యాస్, సో అది వస్తే ఈ హ్యాస్ టు రియలీ వర్క్ వెరీ హార్డ్ అంటే 2-3 times మోర్ దెన్ రెగ్యులర్గా చేసేవాళ్ళు. దట్ ఈ నోస్ అండ్ ఈజ్ విల్లింగ్ టు వర్క్ హార్డ్ అండి. సో అందువల్ల లైక్ ఆ కష్టపడే తత్వం ఉంది కాబట్టి దేర్ ఛాన్సెస్ ఆఫ్ హిమ్ బికమింగ్ సక్సెస్ఫుల్ ఆర్ హై. అది ఈ సినిమాలో కూడా మీరు ట్రైలర్లో ఎక్కడన్నా చూస్తే యూ విల్ నాట్ ఫీల్ దట్ ఏదో ఈ కొత్త అబ్బాయి సినిమాలాగా అనిపించదండి. సో కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యాక్చువల్గా ఏంటంటే డాన్స్ మూమెంట్స్లో శ్రీలీల గారిని మ్యాచ్ చేయగలిగాడు. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ పార్ట్, ఎందుకంటే సౌత్ సెన్సేషన్ డాన్స్. ఎగ్జాక్ట్లీ. మనకి డాన్సర్స్కి ఆల్టర్నేటివ్ నేమ్గా చెప్తారు తన పేరు, కమర్షియల్ డాన్సర్స్. బికాజ్ షీ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అంటే చిన్నప్పటి నుండి షీ హెస్ లెర్న్ క్లాసికల్ డాన్స్ అది ఇది అంతా. సో షీ ఈజ్ వెరీ వెరీ గ్రేస్ఫుల్ అండ్ అవర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్సో లైక్ వెరీ అంటే క్యాప్టివేటింగ్. అంటే చూడగానే దృష్టి అక్కడికి వెళ్ళిపోతుంది, అంటే వేరే మీదకి వెళ్ళే. సో అలాంటిని మ్యాచ్ చేశారంటే ఈజ్ హీ హ్యాస్ టు బీ టాలెంటెడ్. సార్ మీ వర్క్ విషయానికి వస్తే మీ వర్క్సే రెఫరెన్స్ సార్. ఈగ కానీ బాహుబలి కానీ ఏదైనా ఒక ఎక్కువగా మనం ఊహించాలి, ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించాలి, లేదా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే ఆల్వేస్ మీ వర్క్లే చాలామందికి రెఫరెన్స్లుగా ఉన్నాయి ఇండస్ట్రీలో. ఇప్పుడు జూనియర్ లాంటి కథలు, ఇలాంటి కథలు చెప్తున్నప్పుడు మీరు కొంచెం రిలాక్స్ అవుతారా? అంతా నాకు తెలిసి
లేదు అలా 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 రిలాక్సేషన్ ఉండదండి. ఎందుకంటే అండి ఏ కంపారిటివ్లీ మనకి బాహుబలికో ఈగకో చేస్తున్నప్పుడు ఉన్నంత అంటే ఒక తర్వాత మనకు రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను ఈ సినిమా చేస్తున్నానంటే నా మీద రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుందండి. ఎక్స్పెక్టేషన్స్ కూడా నా ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటాయి. అంటే ఈ సినిమాలో చేయాలి జస్ట్ బికాజ్ చిన్న సినిమా అనేది చుట్టేయడం కాదండి. సో నేను బాహుబలి లాంటి సినిమాకి ఆర్ఆర్ సినిమాకి ఏ లెవెల్లో కష్టపడతానో ఐ ఆల్సో వర్క్ ద సేమ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. అంటే చిన్న సినిమా కాబట్టి అలాగే కష్టపడరని కాదు, అంటే రిలాక్సేషన్ రెస్పాన్సిబిలిటీస్ వైజ్ ఇలాంటి కథలు చెప్తున్నప్పుడు కొంచెం కంపారిటివ్లీ కాస్త సెట్స్ లొకేషన్స్లో చేసుకోవచ్చు కదా. బాహుబలి త్రిపులారెడ్డి మిమ్మల్ని ఆల్మోస్ట్ కొండలెక్కి ఇచ్చేసి అండి. అంటే దీనికి కూడా అలాంటిదే అండి. కానీ ఏంటంటే కంపారిటివ్లీ లైక్ వెన్ యూ కంపేర్ ప్రాబ్లీ ఇట్ ఈస్ లిటిల్ లెస్ అండి. కానీ దీంట్లో ఏంటంటే సి లైక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ కొత్త అండి, సెకండ్ సినిమా కిరీటి ఈజ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. సో అలా ఆ విషయంలోకి వస్తే ఆన్ లొకేషన్ రెస్పాన్సిబిలిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లైక్ సో కంపేర్ టు లైక్ సో ఏదైనా ఉన్నా డౌట్ వచ్చినా కూడా ఫస్ట్ నన్ను ఏంటి ఇది ఎలా ఉంది అండి. సో అలాంటిది సో ఆ రెస్పాన్సిబిలిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. సో అది ఇప్పుడు లైక్ బాహుబలి అంటే దట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టేకెన్ కేర్ బై రాజమౌళి అండ్ అదర్స్. సో ఆ విషయంలో కొద్దిగా ఇది టెన్షన్ అక్కడికి వస్తుందండి మొత్తం. మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, కంపారిటివ్లీ కొద్దిగా ఎక్కువ అండి. మీకు ఈ కథ విజువల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు లేకపోతే ఈ కథని మీకు చెప్పినప్పుడు అవి ట్రాన్స్ఫార్మ్ అయ్యే ప్రాసెస్లో యు ఆర్ ద మాస్టర్, విజువల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ప్రాసెస్లో వాట్ ఈస్ ద టేక్అవుట్ ఆఫ్ దిస్ స్టోరీ అంటే ఏం చెప్తారు సార్? మనకేం గుర్తుండిపోతుంది కిరీటి తో పాటు జూనియర్ సినిమా చూసిన తర్వాత? అంటే వీల్ టేక్ బ్యాక్ వాట్ అంటే మన ఒక రిలేషన్లో మనం చాలాసార్లు ఏమైందంటే లైక్ వీ టెన్ టు మిస్అండర్స్టాండ్ సో మెనీ సిచ్యువేషన్స్ అండి. బికాస్ వీ డోంట్ అనలైజ్ ద హోల్ పిక్చర్. అంటే ఎప్పుడు మన కథ మన పాయింట్ ఆఫ్ వ్యూ నుండే చూస్తాం. ఆ పర్సన్ ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు అని మనం ఆలోచించమండి. సో అతను ఏంటి సిచ్యువేషన్ ఆలోచించాం. సో ప్రాబ్లీ వీల్ స్టార్ట్ థింకింగ్ ఫ్రమ్ అదర్స్ పర్స్పెక్టివ్ ఆల్సో వెన్ వీ సీ దిస్ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ హ్యాస్ సో మెనీ అంటే ఈ ఎంటర్టైన్మెంట్ డాన్స్ అని పక్కకు పెడతాయండి. ఇట్స్ అన్ హార్డ్ కోర్ స్టోరీ ఆఫ్ వాట్ జనరలీ లైక్ హ్యాపెన్స్ ఇన్ సో మెనీ ఫ్యామిలీస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ దట్ కెన్ లీడ్ టు బిగ్గర్ ప్రాబ్లమ్స్. సో అలాంటివన్నీ కొద్దిగా అలా అంటే ఒక్కోసారి మనసులను కదిలించే సన్నివేశాలన్నీ దీంట్లో ఉన్నాయండి. సో ఇట్ విల్ డెఫినెట్లీ రెజొనేట్ విత్ లాట్స్ ఆఫ్ పీపుల్ అండి. కంప్లీట్ ఒక ఆర్టిస్ట్ మెటీరియల్ కనిపించిందా సార్ కిరీటి? డెఫినెట్లీ అండి. అదే అండి, ఇఫ్ ఈ కంటిన్యూస్ విత్ ద సేమ్ యాటిట్యూడ్ సో దెన్ దర్ ఇస్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ హిమ్ అండి. సో అంటే ఒక స్టార్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయండి. సో అది ఫైనలీ అంటే స్టార్ అయిపోవాలంటే ఒక సినిమాతో అవ్వదండి. సో ఇట్ హ్యాస్ టు స్లోలీ జర్నీ. సో బట్ స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీ ఈజ్ లైక్ రియలీ లైక్ అంటే వెరీ పాజిటివ్గా ఉందండి యాక్చువల్లీ. సో ఈవెన్ సినిమా రిలీజ్ అవ్వక ముందే లైక్ ఒక సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిపోవడము, అతనికి పేరు రావడము, లైక్ దెన్ ద ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా ట్రైలర్ కూడా జనాలకు చాలామంది నచ్చడము. సో అలా సో ద జర్నీ ఈజ్ స్టార్టెడ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. సో హోప్ దట్ సినిమా కూడా అదే పాజిటివ్గా వేగా వచ్చి ఒక జనాలకు నచ్చుతుందని అనుకుంటున్నాను. రవిచంద్రన్ సార్ క్యారెక్టర్ చాలా బాగుంది సార్ ట్రైలర్లో చూసినంత వరకు. ఆయన అంటే ఈ ప్లేస్ కిరీటీస్ ఫాదర్ అండి. సో ఈయర్స్ అంటే ఆయన పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చూస్తే నిజంగానే అంటే ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఈ రియలీ గేవ్ 100% అండి. అంటే ఎక్కడ కూడా చిన్న 0.1% ఫేక్ అన్న ఫీలింగ్ కూడా రాదండి ఎప్పుడు. సో ఈజ్ రియలీ లైక్ ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా లైక్ బాగా యూజ్ చేసుకున్నాడండి. సార్ ఇప్పుడు జనరల్గా మనకి ఈ బాడీ డబల్స్ అని కానీ డూప్స్ అని కానీ వీటి మీద ఎక్కువగా అంటే హీరోల కష్టాన్ని తగ్గించే విధంగా ఒక నెగిటివిటీ అనేది ప్రచారం అవుతుంది. హీరోలు పెద్దగా కష్టపడరు, మొత్తం బాడీ డబల్స్ ఇవి చేసేస్తారు అంటుంటారు. కానీ మీరు విట్నెస్ చేశారు, ప్రభాస్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ చరణ్ గారు కానీ వీళ్ళ కష్టాన్ని మీరు విట్నెస్ చేస్తారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్ యాజ్ ఎ టెక్నీషియన్?
సి లైక్ బాడీ డబుల్స్ అవన్నీ యూజ్ చేస్తున్నంటే ది ఆడియన్స్ ఆర్ ఇంటెలిజెంట్ అండి నౌ అంటే సో ఆడియన్స్ విల్ నో లైక్ వాట్ ఎక్కడ బాడీ డబుల్ ఉంది దే ఆర్ లైక్ అంటే ముందటి కంటే ఇప్పుడు ద ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ మచ్ అవేర్ అండి లైక్ ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు. అంటే అంటే అలా లేదండి. సి లైక్ నేను లైక్ వాట్ ఎవర్ ఐ వర్క్ ప్రభాస్తో వర్క్ చేశాను, చరణ్ గారితో దీంట్లో వర్క్ చేశాను. దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. మోస్ట్ ఆఫ్ ద స్టంట్స్ ఆర్ డన్ బై దెమ్ ఓన్లీ. అది ఎక్కడో ఒకసారి అంటే మరీ ఎక్కువ లాంగ్ షాట్లో అలాంటి చోట వీ టెన్ టు యూజ్ బాడీ డబుల్స్ అండి. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టంట్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ అందుకే ఇలాంటిది వస్తుందని చెప్పి జనరల్లీ మేకింగ్ వీడియోస్ అన్ని రిలీజ్ చేయవలసి వస్తుందండి. ఆర్ఎల్ సిటీస్ లైక్ షోల్డర్ సర్జరీ చాలా మంది కదా లైక్ సో మెనీ లైక్ సో షోల్డర్ సర్జరీ అయింది లైక్ సో ఈవెన్ మీరు ఆర్ఆర్ఆర్ తీసుకున్నా కూడా లైక్ బోత్ ఆఫ్ దెమ్ రియలీ వర్క్డ్ వెరీ హార్డ్ అండి లైక్ సో లైక్ యాక్ట్రెస్ బాడీ డబుల్ చేస్తే ఆడియన్స్ విల్ రియలైజ్ అండి లైక్ అంటే సో అందువల్ల వాళ్ళే చేస్తున్నారని చెప్పి ఈ దురదృష్టవశాత్తు మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేయవలసి వస్తుంది. సో ఎందుకంటే లైక్ అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగి అంత విఎఫ్ఎక్స్లో చేస్తున్నారు, బాడీ డబుల్స్ వాడేస్తున్నారు అని చెప్పి ఓకే లైక్ వీ హ్యావ్ టు ఓకే నేనే చేశాను ఇలాగే చేయాలని చెప్పాల్సి వస్తుంది, విచ్ ఈస్ నాట్ నెసరీ యాక్చువల్లీ. లైక్ ఫైనలీ మీరు బాగా చేస్తే అండి ఆడియన్స్ విల్ ఆల్సో లైక్ నాట్ అంటే ఇది రియలీ అద్భుతంగా చేస్తే లైక్ ఆడియన్స్ విల్ ఆల్సో ఫీల్ హీరోనే చేశాడని. అది మనం బాగా చేయాలండి అంతే. మనం ఏదైనా తప్పు చేస్తేనే ఆడియన్స్కి అలాంటి డౌట్లు వస్తుంటాయండి. సార్ సో ఆ విషయానికి వస్తాయండి లైక్ కిరీటి ఈ సినిమాలో ఈ ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ ఉంటాయండి. సో 99 అంటే ఆల్ ద స్టంట్స్ వాజ్ డన్ బై హిమ్ ఓన్లీ బికాజ్ ఈజ్ అ పార్కో ఆర్టిస్ట్ అండి. పార్కో అంటే ఆ బిల్డింగ్ల పైన ఎక్కేస్తారు కదండి రోప్స్ అవి ఏమి లేకుండా సపోర్ట్ లేకుండా. సో అలా ఈ లర్న్డ్ దట్ ఆర్ట్ అండి. సో వాట్ ఎవర్ ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ ఇస్తే మీకు తెలుస్తుంది. ఈజ్ జంపింగ్ ఫ్రమ్ ద వన్ బిల్డింగ్ టు అనదర్ బిల్డింగ్. లైక్ ఈ డిడ్ ఇట్ విత్ సో మచ్ ఈజ్ అండ్ పీటర్ మాస్టర్ గారు బాగా కంపోజ్ చేశారు. సో లైక్ దట్ వాజ్ లైక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. సో ఆర్టిస్ట్ అలా చేస్తే ఏంటంటే లైక్ ఇట్ విల్ బీ ఎక్సైటింగ్ ఫర్ ద యాక్షన్ మాస్టర్ యూనిట్, అలా అందరికి ఎక్సైటింగ్గా ఉంటుందండి. ఇంకా కొద్దిగా డ్రమాటిక్గా చేయొచ్చు అలాంటి అన్నది. సరే, చాలా గొప్ప కథల్లో ఒక మేజర్ కంట్రిబ్యూషన్ తీసుకున్నారు మీరు. మీ త్రూ ఏమైనా కథలు చెప్పచ్చా? కథలు ఏమన్నా చూడొచ్చా? మీరు చెప్పే కథలు ఏమన్నా చూడొచ్చా? డెఫినెట్లీ అండి లైక్ దట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై డ్రీమ్ అండి. దట్ ఎప్పుడు ఎక్కడ అన్నది అది వీ హ్యావ్ టు ఓన్లీ టైమ్ విల్ హ్యావ్ టు డిసైడ్ అండి. డెఫినెట్లీ లైక్ కథ చెప్పాలని నాకు కూడా ఉందండి. సో అది ఎప్పుడని వీల్ సీ అండి. సో తొందరగా చేయాలని నాకు కూడా ఉంది. బట్ దే ఆర్ సో మెనీ అంటే చాలా విషయాలు అన్నీ లైన్లో పడాలండి అది చేయాలంటే. సో డెఫినెట్లీ కొన్ని ఆఫర్స్ వచ్చి ఉంటాయి కదా సార్ మీకు చేయమని? వచ్చాయండి. బట్ దట్స్ వాట్ లైక్ ఐఎమ్ అంటే లైక్ అంటే నాకు నచ్చాలి, వాళ్ళకి నచ్చాలి. సో మెనీ థింగ్స్ హ్యావ్ టు ఫాల్ ఇన్ టు ప్లేస్ అంటే ఏదో నేను రేపు డైరెక్షన్ చేసేయాలంటే అన్నీ ఎవ్రీథింగ్ విల్ నాట్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో మెనీ పారామీటర్స్ అన్నీ సెట్ అవ్వాలండి. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి అంటే జనాల కంటే మన మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి. సో దట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు సాటిస్ఫై అది. సార్ రాజమౌళి గారి సెట్ని ఏమైనా మిస్ అవుతున్నారా? మిస్ అవుతున్నారంటే డెఫినెట్లీ లైక్ ఐ డెఫినెట్లీ మిస్సింగ్ అండ్ బికాజ్ లైక్ వీ హ్యాడ్ సచ్ ఎ లాంగ్ జర్నీ టుగెదర్. సో ఆయనతో పాటు ఉంటే బాగుంటుంది ఒక ఫీలింగ్ ఉంది. బట్ యా లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ అండ్ ఐ థింక్ ముందు కూడా ఇలా జరిగాయండి. ఇట్ ఇస్ నాట్ లైక్ మళ్ళీ జాయిన్ అయిపోయాయి. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే జాయిన్ అయిపోయానంటే లైక్ ఐ డి నాట్ డూ మర్యాద రామన్న చేయలేదు, విక్రమార్కుడు చేయలేదు, మధ్యలో అట్లాంటి గ్యాప్స్ వస్తున్నాయండి. సో ఇఫ్ ఇట్ వీ హ్యావ్ టు సీ ఇన్ ద ఫ్యూచర్ లైక్ సో ఇది కూడా ఒక గ్యాప్ లాగా అనుకుని నెక్స్ట్ వీల్ ట్రై టు వర్క్ టుగెదర్ అండి. సరే, ఒక మీ లైఫ్లో ఒక పర్సనల్ లాస్ అనేది అంటే మాకు కూడా మీకు వినగానే మేము కూడా కదిలిపోయిన వార్త అది. నార్మల్ అయ్యారా? నార్మల్ అవుతూ ఉన్నారా? అంటే అది ఎలాంటిదంటే ఆ లాస్ అన్నది ఇట్స్ we can't fulfill that loss and it is like very difficult because Rui ఏంటంటే అండి లైక్ ఫర్ మీ షీ వాజ్ లైక్ లిటరలీ మై సపోర్ట్ సిస్టమ్. సో ఏదైనా కూడా షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. సో నాట్ ఓన్లీ ఇంటర్వ్యూస్ అండి, లిటరలీ అంటే నాకు రూయి ఉన్నప్పుడు లైక్ నాది ఒకటే పని ఏంటంటే నేను వెళ్ళి షూటింగ్ చేసుకుని హాయిగా మిగతా ఎవ్రీథింగ్ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో షీ వాజ్ అంటే
షీ వాజ్ వన్ ఆఫ్ అంటే నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చా, ఏదన్నా లైక్ ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ ఏదైనా చెప్పొచ్చు అండి. షీ వాజ్ ఆల్వేస్ దర్ ఫర్ మీ. సో దట్ గ్యాప్ ఈస్ దర్. సో బట్ life has to go on అండి. Like 2 children are there where like we have to look forward to. So they are responsibility. So అదన్నీ కొద్దిగా సో చూసుకుంటూ వెళ్ళాలండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ దేర్. సో అది తేరుకుంటామా అంటే అది ఐ డోంట్ నో దట్ ఆన్సర్ అండి. లైక్ సారీ సార్, సారీ అండి. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా సార్ సినిమా ఇండస్ట్రీ అలా ఏమైనా చూస్తున్నారా? ప్రస్తుతం అయితే లేదండి. దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ అదర్ థింగ్స్. సో సినిమాలు చూస్తారండి. దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్. మీ వర్క్ మీద కామెంట్స్ పాస్ ఆన్ చేస్తుంటారా? అంటే ఇంకా చిన్నాలండి. సో ఐ డోంట్ థింక్ లైక్ దే ఆర్ దట్ ఏజ్. సో దే ఆర్ జస్ట్ లైక్ వాట్ 13 and 14 or 14 years. సో ఇట్ ఈస్ లైక్ టూ యంగ్ ఏజ్. కానీ చెప్తారండి, బాగాలేకుంటే చెప్తారు, బాగుందంటే కూడా చెప్తారు. సో బట్ అంటే టెక్నికలీ అనలైజ్ చేసేంత లేదు కానీ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారండి. సార్ మాకు జూనియర్ సినిమా చూస్తుంటే మీ విజన్లో మేము సినిమా చూడబోతున్నామని అర్థమైంది సార్. అంటే మీ కన్నులోంచి మేము సినిమా చూడబోతున్నామని అర్థమైంది. డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేకపోతే స్టార్ కాస్ట్ కానీ అంటే పర్ఫెక్ట్లీ సెట్ అయింది. అంటే వాళ్ళని ఏదో బలవంతంగా ఇరికిచ్చారని కాదు, కథకు వాళ్ళు కరెక్ట్గా కుదిరారు. ఒక ఫాదర్ సెంటిమెంట్ అనే ఎమోషన్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అపార్ట్ ఫ్రమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నిటితో పాటు. సో అంటే ఇది రైట్ ఫ్రమ్ ద డే వన్ ఇది మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగానే ట్రీట్ చేసామండి. మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగానే ట్రీట్ చేసాము. అండ్ వీ వాంటెడ్ ఇట్ టు కమ్ లైక్ అంటే ఏదన్నా ఒక పెద్ద హీరో సినిమా ఎలా ఉంటుంది అలాగే ఉండాలని వీ ట్రై టు డూ ఇట్. అండ్ వారాహి ప్రొడక్షన్ ఆల్సో లైక్ ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా దే సపోర్టెడ్ ద ప్రొడక్షన్. అంటే మేము ఏ రిక్వైర్మెంట్ ఇచ్చినా కూడా. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ లైక్ ఇట్ ఈస్ వర్త్ యువర్ టైమ్ అండి. ఈ సినిమా అన్నది ఒకసారి థియేటర్లో చూస్తే యూ విల్ ఎంజాయ్ ఇట్. సో అది యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుండి లైక్ హార్డ్ కోర్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ వరకు దే ఆర్ లైక్ స్ట్రాంగ్లీ బాండెడ్ ఇన్ దట్ ఫిల్మ్ అండి. మధ్యలో హీరో చిన్న ఇంజ్యూర్డ్ అయ్యాడు కదా సార్? అందువల్లే కొద్దిగా డిలే అయిందండి షూట్. బికాజ్ అదే అండి చెప్పాను కదా, స్టంట్స్ అన్నీ ఆయనే చేస్తూ ఉంటాడు. సో ఆబ్వియస్లీ స్టంట్స్ చేసేటప్పుడు ఇంజురీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఏమీ ఫేటల్ అవ్వలేదు అండ్ ఈజ్ రికవర్డ్ వెల్ అండ్ ఈజ్ డూయింగ్. సార్ ఫస్ట్ మనకి ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చూసారా ఫస్ట్ కాపీ వాళ్ళు? ఇంకా ఫస్ట్ కాపీ చూడలేదండి. బట్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్. అంటే ఇంత పాజిటివ్గా వచ్చినప్పుడు అంటే ఫస్ట్ టీజర్ లాంచ్ చేసినప్పుడు ఇట్ వాస్ గుడ్. బట్ థింగ్స్ పెరుగుతూ వచ్చాయండి. లైక్ అంటే వైరల్ వేయారి సాంగ్ సెకండ్ నెంబర్ రిలీజ్ అనేది ఇట్ రియలీ బికేమ్ వెరీ వెరీ వైరల్. అవును. సో ఆ తర్వాత మళ్ళీ మొన్న ట్రైలర్ చెప్పి మరీ వైరల్ చేశారు. సో తర్వాత ఈ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఆల్సో లైక్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో అలా మొమెంటమ్ ఈజ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ అండి. సో అదే సినిమా రిలీజ్ అయ్యే ముందు అలాంటి మొమెంటమ్ ఉంటే డెఫినెట్లీ బాగుంటుందండి. సో వీఆర్ హోపింగ్ దట్ వీ విల్ గెట్ గుడ్ ఓపెనింగ్స్. సో అండ్ నాకు తెలిసి సినిమా చూస్తే డెఫినెట్లీ నచ్చుతుంది అండి అందరికీ. డెఫినెట్గా సార్. అంటే సినిమాకి అన్ని ఎలిమెంట్స్ స్ట్రాంగ్గా కుదిరాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ని చూడబోతున్నామని అర్థమైంది మాకు. జూనియర్ టైటిల్ కానీ అతను జూనియర్లా లేడు. డెఫినెట్లీ జూనియర్ కాదు, జూనియర్ కాదు అని చెప్పడానికి జూనియర్ టైటిల్. సో ఫైనల్ కథలో కూడా ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ సినిమా చూస్తే అర్థమవుతుందండి జూనియర్ అని ఎందుకు పెట్టామని టైటిల్. సో బికాజ్ లైక్ అది రిలెవెంట్ టైటిల్ అండి. ఆర్టిస్ట్గా జూనియర్గా అనిపించలేదు. డెఫినెట్లీ నో అండి, లైక్ మాస్టర్ లానే అనిపించింది. ఎగ్జాక్ట్లీ. సో నైస్ టాకింగ్ టు యూ సార్. అంటే థ్యాంక్ యూ. భవిష్యత్తులో మీరు చెప్పబోయే కథలకి ప్రేక్షకులు అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో త్వరగా జరగాలని కోరుకుంటున్నాము. గ్రేస్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.